దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. మీరు ఆయన యందు నిలిచి ఉండుడి, ఆయన మీ యందు నిలిచి ఉండునని వాక్యం రాయబడింది. ఈ రోజున ఎవరు దేవుని యందు నిలిచి ఉంటున్నారో వారి యందు దేవుడు నిలిచి ఉంటాడని వాక్యం రాయబడింది. మనుషులతో నివాసము ఉండలేకపోతున్నాం. దేవుడితో కలిసి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యతమైనది. మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనుషులతో మనం సహవాసం చేస్తాం. వారు కొంతకాలానికి మనల్ని మర్చిపోవచ్చు. దేవుడు నీతో శాశ్వతంగా ఉంటాడు. ఆయన యందు నిలిచి ఉండాలి. ఎవరు ఆయన యందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారని వాక్యం రాయబడింది. అందుకనే ప్రియమైన దేవుని బిడలారా, ఎవరు ఆయన యందు నిలిచి ఉంటారంటే దేవుని మందిరములో నాటబడిన వారయ్యి దేవుని మందిరాన్ని అంటుకట్టుకున్నవారు, దేవుని మందిరాన్ని ఇష్టపడేవారు, వారు బహుగా ఫలిస్తారని వాక్యం రాయబడింది. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో మందిరానికి వెళ్ళి ప్రభుని ఆరాధించు, అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావని వాక్యం రాయబడింది. నా ప్రియమైన దేవుని బిడలారా, మనుషులు మనల్ని ఎవరు కూడా మనకి సహాయం చేయరు. మనుషులు ఎవరు కూడా మనకి మేలుకరమైన కార్యం చేయరు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కానీ నా ఆధ్యాత్మికమైన జీవితంలో కానీ ప్రభు మనకి మేలు చేసేవాడు, ప్రభు మనకి సహాయం చేసేవాడు, ప్రభు మనకి కృపను అనుగ్రహించేవాడు. అందుకనే ఆయన పేరు నజరేయుడైన యేసు. ఉదయకాలమున నీ కుటుంబంలో ఫలించలేకపోతున్నావేమో, నీ బిడ్డల విషయంలో ఫలించలేకపోతున్నావేమో, నీ ఆర్థికమైన పరిస్థితుల నుంచి విడుదల పొందుకోలేకపోతున్నావేమో, ఇది పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న సమయము. ఆయన నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను మేలుతో తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. ప్రభుతో కలిసి ఉండటానికి, ప్రభుతో అంటుకట్టుకోవటానికి, ప్రభుతో ముందుకు అడుగులు వేయటానికి నువ్వు గనక సిద్ధపడి ఉండగలిగితే ప్రభువు ఇప్పుడే నిన్ను ఫలింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు, సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీ బిడ్డలున్న వాక్యముని వారి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. వారి అవసరతలు తీర్చండి. వారి పరిస్థితులన్నీ కూడా మీరు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి